అన్న నువ్వు ఎప్పుడు కొట్టుకోవడం జస్ట్ ఇప్పుడే కొట్టుకొని వచ్చిన బ్రో అందుకనే కొంచెం లేట్ బ్రో బ్రో ఎందుకు బ్రో నువ్వు అట్లా ఎందుకు బ్రో జస్ట్ ఇప్పుడు ఇలా కొట్టుకొని వస్తున్నా బ్రో అందుకనే కొంచెం లేట్ అయినా ఎనీవే నైస్ టు మీట్ యు బ్రో ఏంటో బ్రో నువ్వు కరెక్ట్ గేస్ చేస్తావు బ్రో నువ్వు ఎంత ప్రో బ్రో అసలు అరే చాట్లో ఎవ్వరిది అసలు ఎవరికి అర్థం కూడా కాలేదు అసలు నువ్వు ఒక్కనే బ్రో ఎంత ప్రో అంటే మనం పేరు ఆశ కొట్టి కొట్టుకోని పేరు ఆశ కొట్టుకోబోతున్నా దోలాడాలి నీ పేరు ఇప్పుడు 2 minutes మనం పేరు చదువుతామంటే పాపం కొట్టుకోబోతుంది దోలాడాలి ఇప్పుడు నేను దోలాడితే నీ ఆశకి మళ్ళీ వేరే పెడతారు అన్నా నేనే అన్నా ఇక నాకు అర్థం కూడా కాదు బ్రో సేమ్ మెసేజ్ అప్పుడే ఆల్రెడీ కాపీ పేజ్ కొడుతూనే రా ఏం చేయాలి బ్రో ఏంటాను ఎనీవే నైస్ టు మీట్ యు బ్రో ఇంట్లో ఉంటూ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలా ఏమి లేదు రాఘవేంద్ర బ్రో నీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేయొచ్చా కొట్టుకోవడమే బెస్ట్ ఇంకా చెప్పాలంటే లెఫ్ట్ రైట్ రెండు నువ్వు ఇంట్లోనే ఫిట్ అయిపోవచ్చు బ్రో కానీ ఇంట్లో చేయలేం బ్రో అన్ని వర్కౌట్ చేయలేమా జిమ్ అయితే ఏంటంటే మనకి సరౌండింగ్స్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అట్మాస్ఫియర్ 10 మంది కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళు 2-3 పోరీలు ఉంటారు ఒకదాని మంచిగా ఉంటాయి గుండ్రంగా ఒకదాని ఊగులాడుతుంటాయి అట్లా డిఫరెంట్ ఉంటాయి బ్రో అట్లా అప్పుడు ఆటోమేటిక్ కళ్ళు అటు ఇటు వెళ్ళిపోతాయి 10 మందిని చూసినాం అనుకో బ్రో 10 ఆలోచనలు వస్తాయి మనం మొడ్డల ముఖం చూసుకుంటూ కూర్చున్నాం అనుకో బోర్ తెంగుతుంది సింపుల్ లాజిక్ కరెక్టే కదా నువ్వే చెప్పు బ్రో 100% కరెక్ట్ చెప్పినా నేను నాకు తెలిసి 100% కరెక్ట్ చెప్పినా అది నేను కరెక్ట్ చెప్పినా తప్పు చెప్పినా నువ్వే డిసైడ్ ఓకేనా మన ముఖం మనం చూసుకుంటే బోర్ కొట్టదా చెప్పు నువ్వేమా అది 10 మంది కొత్త ముఖాలు చూస్తే అట్లా మా జిమ్లోకి ఒకడు వచ్చిండు బ్రో వాడు ఇంకా మా ట్యాంకర్ ఉన్నట్టే ఉన్నాడు బ్రో వాడు దగ్గర 150 కిలోలు ఉన్నాడు ఫస్ట్ మనం చూస్తే పాపం అనిపించింది బ్రో సర్లే పాపంలే అనుకున్నా వాడు జిమ్ చేయగానే చక్కగా బిర్యానీ సెంటర్లో పోయి బిర్యానీ ప్యాకెట్ పట్టుకొని పోతున్నాడు కొడుక అనుకోని ఇక నాకు నవ్వుగా చచ్చిపోయినా జరిసేపు నవ్వి ఇంతసేపు వర్కౌట్ చేసి వాడు మొత్తం మొడ్డ ఊడిపేసింది వర్కౌట్ ఆ బిర్యానీ పొట్లం ఇంత పొట్లం ఫ్యామిలీ ప్యాక్ ఏమో మన ట్యాంకర్ ఉన్నట్టున్నాడు ఎట్లా సరిపోతుంది ఒక్కడే ఉన్నాడు ఒక్కడు మనగాడు ఊరి నీళ్ళు మనగాడు ఇంత వల్ల వాడిని అట్లా కొట్టద్దు వాడిని గుంజుకరా లోపల గుంజుకరా అమ్మ వాని కూడా రమ్మను మీ బొమ్మరు తిని అలా కార్లో పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది వీడు పూగ్గాడు ఎట్లా ఏం చేద్దాం అతను నీకు గేమ్ అనుకున్నావు లంచా కొడక ఉరుకుడు వస్తున్నావు బాడుకో ఏం చేస్తారు ఆడ ఇంకొకడు ఉన్నాడు దీని ముందు రాయి దగ్గరనే బాట్లాడు ఏం చేస్తున్నావు లైన్ వన్ దగ్గర పోయి అని పడుకున్నాను అన్నిటి నమస్తే పెట్టించాను వాడేది లైన్ షార్ట్ స్టార్ట్ చేయను మంది చేతిలో పెడతామని అయిపోయారా ఏంది డైరెక్ట్ అయిపోయారు బాట్లంగా కొడుకు అరే ఉన్నారా సూపర్ అన్న ఒక్కడికే ఉంది వేసుకుంటాడు వేసుకుంటాడు కావాలని వేసుకోవాలని ఆపిన అందుకే నేడు ఇసురు కూడా పెట్టినా ముందర ప్రీ నేడు బట్టలని జడిగాడు కార్ బట్టలని జోడక పిచ్చి పూక అరే వాడేది రమ్మే అట్లా పట్టుకున్నారా అయ్యో అంటే సమాధానం చెప్పాల్సిందే బైరవా ఏమ్రా
మా అమ్మ అమ్మ లంజోడు మొత్తం గుమ్ముగుడిగా దొంగ లంజోడు. ఫాలో అయిందా? బెటా 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 జాగ్రత్త. ఇట్లా అనుకుంటున్నా ఫాలో అయింది. ఇప్పుడు చూడు లంజోడ కానీ పెన్లం పూకుంది ఇప్పుడు చూడు. మస్తు స్కెచ్ చేసి ఇంకోడు ఉన్నాడన్నా. ఈ చెట్టు వెనకాల అయితే ఒకడు ఉన్నాడు. అవును. కాదు కాదు ఇక్కడ పడుతున్నాడు. మనకు ఫుల్ కిల్ లేదు మన. ఓకేనా ఓకేనా. అక్కడే ఉన్నాడన్న. వాడిని అసలు చంపొద్దు, వాడిని ఆడుకుందాం చేసా టైం పాస్ చేద్దాం. వాడిని ఏమన్నది వాని దగ్గరికి వెళ్ళక వాడిని ఊరికే సతాయిద్దామన్న ఊరికే. కొడుకు వాడు బానే చూస్తున్నావు. ఏమరా సుల్లిగా ఇద్దరు కదా అడిగి పైన కొట్టిపోయిండా? లంచోడికి ఇష్యూ తింటున్నాం బట్ లంచో కొడుక పైన ఆడే ఆడే వాడు ఎట్లా చూస్తుంది లైన్ 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 చూడండి అన్నాడు. వాడు హ్యాకర్ అయింది లైన్. కోసి పారేం కన్నా కింద నేను చూసుకుంటా, పైన కోసి పారే. అమ్మ ఇప్పుడు రమ్మా దోస్తు అమ్మా బయట దెంగ అని చెప్పి ఏమంటారా బయట మారా మా ఇక్కడ ఉన్నాడు ఆడ పోవాలన్నా. ఓకే ఇలా కొత్తది వేసిన ఇలా చెట్టు కదా ఇల్లు ఉన్నాడా వాని వెనకాల నుంచి పోతుందండి ఇప్పుడు. ఉన్నాడు అదే చెట్టు వెనకాల ఉన్నాడు. నక్స్ వీడేందన్నా అసలు just coming and fucking you very well, baby.